హలో ఫ్రెండ్స్, నేను శిరీషాని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక స్వీట్ ఐటెం చేసుకుందాం. అదేంటంటే బెల్లం వేసి గులాబీ పువ్వులు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ గులాబీ పువ్వులను తయారు చేయడానికి మనకి ఏమేమి పదార్థాలు కావాలంటే, 1 కప్పు బియ్యం పిండిని తీసుకోండి. మనం ఏ కప్పుతో అయితే బియ్యం పిండిని తీసుకున్నామో అదే కప్పుతో మైదా తీసుకోండి. 1/2 కప్పు బెల్లం తీసుకోవాలి. 1/2 కప్పు చక్కెర, వాటరు, డీప్ ఫ్రై కావాల్సినంత ఆయిల్ తీసుకోండి. ఫస్ట్ ఏం చేయాలంటే, ఒక బౌల్లో బెల్లం నల్లగొట్టు కానీ తురుము కానీ వేసుకోండి. దాంట్లో కొంచెం నీళ్లు పోసి కరిగించాలి. కరిగిన తర్వాత ఫిల్టర్ చేసి పెట్టుకోండి. ఒక బౌల్లో బియ్య పిండిని మైదా పిండిని వేసుకోవాలి. బెల్లం నీళ్ళు వేసుకోండి. చక్కెర వేసుకోవాలి. అన్నీ ఒకసారి మిక్స్ చేసుకోండి. కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ గట్టిగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా కొంచెం గట్టిగా కలుపుకోవాలి. కొంచెం సేపటికి షుగర్ కూడా కరిగి పిండి కొంచెం పలచబడుతుందండి. అందుకని ఈ కన్సిస్టెన్సీలో ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు మూత పెట్టి ఒక అరగంట సేపు నాననివ్వాలి. అరగంట తర్వాత మూత తీసి ఒకసారి కలబెట్టండి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుంటూ పలుచగా కాకుండా తిక్కుగా కాకుండా పిండి ఉండాలండి. ఈ విధంగా ఉండాలి. అప్పుడు గులాబీ పువ్వులు బాగా వస్తాయి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఈ గులాబీ గుత్తును పెట్టుకోండి. ఈ గుత్తి ఆయిల్లో ఫుల్గా మునిగేటట్టు ఆయిల్ పోసుకోండి. ఆయిల్ బాగా కాలితే గులాబీ గుత్తు కూడా బాగా వేడై పిండి బాగా అంటుకుంటుంది. ఆయిల్ బాగా కాలిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గులాబీ గుత్తు తీసి పిండిలో ముంచండి. పై వరకు ముంచకుండా పైన కొంచెం గ్యాప్ వచ్చేలా ముంచుకోవాలి. వెంటనే ఆ గులాబీ గుత్తుని ఆయిల్లో ముంచి డీప్ ఫ్రై చేసుకోండి. 5-6 సెకండ్లు అలాగే ఉంచి పూల గుత్తు నుంచి పువ్వుని విడదీయాలి. అట్లకాడతో కానీ కత్తితో కానీ ఈ విధంగా గుచ్చి గుత్తు నుంచి పువ్వుని సపరేట్ చేయండి. ఫస్ట్ 4-5 పూలను ఇలా గుచ్చి తీయాల్సి వస్తుందండి. తర్వాత ఆయిల్ వేడయ్యే కొద్దీ గుత్తులో నుంచి ఈజీగా గులాబీ పూలు వస్తాయి. గులాబీ పువ్వును వేస్తూనే పూల గుత్తుని ఇంకొక సైడ్ ఆయిల్లో పెట్టండి. ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత ఇంకొక సైడ్కి తిప్పి ఆ సైడ్ కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. రెండు వైపులా వేయించుకొని గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసుకొని టిష్యూ పేపర్ పైన పెట్టుకోవాలి. గులాబీ పువ్వు వేయించిన తర్వాత ఇంకొంచెం కలర్ వస్తుందండి. అందుకని గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాతనే తీసేయండి. ఈ విధంగా వేస్ట్ వస్తే అవి తీసేస్తూ ఉండండి. మధ్య మధ్యలో పిండిని కలుపుకుంటూ ఉండాలి. బాగా వేడైన గులాబీ గుత్తుని తీసి పిండిలో ముంచండి. పై వరకు ముంచకుండా కొంచెం గ్యాప్ ముంచుకోండి. తర్వాత ఆయిల్లో ఉంచి 5 సెకండ్ల తర్వాత గులాబీ గుత్తుని కుదిపితే సెపరేట్ అవుతుంది పువ్వు. ఇప్పుడు మళ్ళీ ఈ గులాబీ గుత్తుని ఆయిల్లోనే పెట్టుకోవాలి. ఇది 2 సైడ్లు తిప్పుతూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు తీసి టిష్యూ పేపర్ పైన పెట్టుకుందాం. ఇలా అన్ని గులాబీ పువ్వులను చేసుకోండి. మైదా ఒకటి వేసి గులాబీ పువ్వులు చేస్తే తొందరగా మెత్తపడతాయి. మనం బియ్య పిండిని కలిపాం కాబట్టి క్రిస్పీగా వస్తాయి. వీటిని ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టుకుంటే 10-15 రోజులు బాగుంటాయి. ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో రాయండి. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.